హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఇండియన్ ఆటోమేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన టాటా మోటార్స్ వాళ్ళ నుంచి 2024 టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్లోనే ఇప్పుడు హ్యాష్‌ట్యాగ్ డార్క్ ఎడిషన్ మళ్ళీ లాంచ్ అయింది. సో అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి. నెక్సాన్ యొక్క ఫస్ట్ అన్వీల్ అనేది ఆటో ఎక్స్పో 2014లో చేశారు. 2016లో ఫస్ట్ లాంచ్ అనేది జరిగింది. 2020లో ఫేస్ లిఫ్ట్ ఫస్ట్ వస్తే ఇది సెకండ్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ 2023లోనే. ఇప్పుడు 2024 మోడల్లో హ్యాష్‌ట్యాగ్ డార్క్ ఎడిషన్ మళ్ళీ లాంచ్ అయింది. టాటా మోటార్స్ వాళ్ళకి ఇది ఎప్పుడు కూడా స్పెషల్ కార్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ కార్ ఎస్యూవీగా విత్ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ 5 డోర్ వర్షన్లో ఉంటుంది. ఈ నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ 2024 మోడల్ డార్క్ ఎడిషన్ ఫస్ట్ లుక్ అనేది మనకు మొబిలిటీ ఎక్స్పో 2024 జనవరిలో అయితే చూసాము. ఫస్ట్ లాంచ్ మాత్రం మార్చ్ 2024లో ఇప్పుడు రీసెంట్ గానే జరిగింది ఫేస్ లిఫ్ట్ డార్క్ ఎడిషన్ గా. టాటా మోటార్స్ వాళ్ళకి రెగ్యులర్ వర్షన్స్ కంటే ఈ డార్క్ ఎడిషన్ క్వైట్ పాపులర్ మన ఇండియాలో, ఎందుకంటే 15 to 40% ఆఫ్ సేల్స్ అనేవి హ్యాష్‌ట్యాగ్ డార్క్ ఎడిషన్ నెక్సాన్ సఫారీ హ్యారియర్ లోనే జరుగుతాయి. సో ఈసారి టాటా మోటార్స్ వాళ్ళు నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ అయితే రెండు నెక్సాన్ అండ్ నెక్సాన్ ఈవీ పైన డార్క్ ఎడిషన్ లాంచ్ చేశారు. రేపే మన ఛానల్లో నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ రివ్యూ వస్తుంది. స్టే ట్యూన్. అండ్ టాటా వాళ్ళ లైనప్ లోనే ఇది థర్డ్ డార్క్ ఎడిషన్ గా ఇప్పుడు 3 డార్క్ ఎడిషన్స్ అయ్యాయి. సో నెక్సాన్ ఫస్ట్ అయితే హ్యారియర్ అండ్ సఫారీ సెకండ్ గా ఉన్నాయి. నెక్సాన్ యొక్క అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే పూణే గుజరాత్ ప్లాంట్ లోనే జరుగుతున్నాయి. ప్లాట్ఫామ్ వచ్చేసి టాటా X1 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతాయి. ఇదే ప్లాట్ఫామ్ లో టియాగో, టిగోర్, కర్వ్ ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ అవుతుంది కదా తొందరలో, అది కూడా ఇదే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాయి. ఈ ప్లాట్ఫామ్ కొత్త ఏం కాదు, సిన్స్ 1998 నుంచి ఉంది. ఇండికానే ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్సాన్ ఈజ్ ద సేఫెస్ట్ సబ్ 4 మీటర్ ఎస్యూవీ మన ఇండియాలో, ఎందుకంటే గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. అది కాకుండా బిల్డ్ క్వాలిటీ విషయం మనకు తెలిసిన విషయమే. టాటా నెక్సాన్ పైన అయితే ఈ హ్యాష్‌ట్యాగ్ డార్క్ ఎడిషన్ అనేది ప్రీ ఫేస్ లిఫ్ట్లో కూడా ఉండే, ఇప్పుడు మళ్ళీ ఫేస్ లిఫ్ట్లో కూడా తీసుకొచ్చారు. దీంతో పాటు కాజిరంగా రెడ్ డార్క్ ఎడిషన్, జెట్ ఎడిషన్ కూడా ఉంటుండే, బట్ ఇవన్నీ మళ్ళీ ఫేస్ లిఫ్ట్కి వస్తాయో లేదని తెలియదు. సో ఈ నెక్సాన్ హ్యాష్‌ట్యాగ్ డార్క్ ఎడిషన్ అనే డైరెక్ట్ రివ్యూల్ టు కాంపిటీటర్ ఆఫ్ హోండా వెన్యూ ఎన్ లైన్కి వస్తుంది అండ్ కియా సోనెట్ ఎక్స్ లైన్కి మన ఇండియన్ మార్కెట్లో వస్తాయి. ఇంకా ఈ హ్యాష్‌ట్యాగ్ డార్క్ ఎడిషన్ ఫేస్ లిఫ్ట్ నెక్సాన్ యొక్క ప్రైజెస్ మాట్లాడితే పెట్రోల్ అయితే 11,44,000 నుంచి ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అయ్యి, టాప్ అండ్ పెట్రోల్ 14,99,000 ఎక్స్ షోరూమ్ ఎండ్ అవుతుంది డార్క్ ఎడిషన్. డీజిల్ అయితే 12,84,000 స్టార్ట్ అయ్యి 17,79,000 ఎక్స్ షోరూమ్ ఎండ్ అవుతుంది. వేరియంట్స్ చూస్తే మనకి 6 ట్రిమ్ వేరియంట్స్ లో హ్యాష్‌ట్యాగ్ డార్క్ ఎడిషన్ లాంచ్ అయింది. క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, క్రియేటివ్ ప్లస్ ఎస్, ఫియర్లెస్, ఫియర్లెస్ ప్లస్ ఎస్ వేరియంట్స్ లో లాంచ్ అయినాయి, బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ లో. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మోస్ట్ ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్ నుంచి తెలుగు కంటెంట్ ఆటోమొబైల్ ఉంటాయని అందరికీ తెలుసు. బట్ అయినప్పటికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు ఆటోమొబైల్కి ఉంటే సో ప్లీజ్ మీరు ఎంతజియాస్టిక్ అయితే ఇలాంటి ఛానల్ మిస్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం మీరు సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. 10 ఛానల్స్లో డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తాయి. ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ జస్ట్ నేను 2000 ఇస్తున్నాను. 2000 లైక్స్ అనేది ఈజీగా టార్గెట్ కంప్లీట్ చేసేయచ్చు. అందరూ కూడా లైక్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇంకా వన్స్ వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత దీన్ని అట్లస్ బ్లాక్ కలర్ అని అంటారు. హ్యాష్‌ట్యాగ్ డార్క్ ఎడిషన్స్లో అన్నిట్లో కూడా ఇదే కలర్ యూజ్ చేస్తుంది. ఈ కలర్ నెక్సాన్ పైన బోల్డ్, బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ లుక్స్ తీసుకొస్తున్నాయి. ఫస్ట్ ఫ్రంట్ నుంచి మీకు టాటా లోగో ఉంది. ఫ్రంట్ గ్రిల్ పైన అయితే చూడొచ్చు. సో క్లోజ్డ్ ఫాక్స్ గ్రిల్, ఆల్ బ్లాక్ గ్రిల్ అనేది చేశారు మనకి హ్యాష్‌ట్యాగ్ డార్క్లో. కంటిన్యూషన్లో ఇందులో మీకు హై మౌంటెడ్ బోనెట్ దగ్గర మనకి డిఆర్ఎల్ పొజిషనింగ్, ఇంట్రెస్టింగ్ స్లేట్ డిజైన్గా విత్ కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్స్, సీక్వెన్షనల్ టర్న్ ఇండికేటర్స్ కూడా మారుతాయి. అండ్ అట్లస్ బ్లాక్ బాడీ కలర్ బంపర్స్ ఇస్తున్నారు. అండ్ ఫాగ్ ల్యాంప్ పొజిషన్లోనే ఆల్ న్యూ హెడ్ ల్యాంప్ హౌసింగ్, ఫాలోమియం హెడ్ ల్యాంప్, ఆటో హెడ్ ల్యాంప్, సీక్వెన్షనల్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, బయో ఫంక్షనల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి. ఎల్ఈడి ప్రొజెక్టర్స్తో పాటు చూడొచ్చు విత్ ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్. ఫ్రంట్లో మీకు ఆల్ న్యూ టచ్ యాంగులర్ బంపర్స్, అపీల్స్ మనకు ఎయిర్ ఇంటెక్ పుష్ కర్టన్స్ చేస్తుంది, నంబర్ ప్లేట్ పొజిషనింగ్. అండ్ ఇక్కడే మీకు వర్టికల్ స్లేట్స్ పైన ఫ్రంట్ వ్యూ కెమెరా. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ నుంచి మనకు 360 సరౌండ్ వ్యూ కెమెరా కూడా యాడ్ ఆన్ అనేది చేశారు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ నుంచి చూస్తే. అండ్ న్యూ ఫెండర్స్ అండ్ న్యూ బోనెట్ డిజైన్ మనకు ఫేస్ లిఫ్ట్ నుంచి చూస్తున్నాం. అప్రైట్ స్టాండ్స్, ఎస్యూవీ లుక్స్ తీసుకొస్తాయి, డీప్ కట్స్ అండ్ క్రూజర్స్, హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఫ్రంట్లో మీకు హ్యూజ్ విండో షీల్డ్ ఏరియా అనేది చూడొచ్చు. ఇంకా డైమెన్షన్స్లో మనకు 4 మీటర్ లెంత్ ఉంటుంది, అలాగే 1.8 మీటర్ బ్రెత్, 1.6 మీటర్ హైట్, 2.5 మీటర్ ఆఫ్ లాంగర్ వీల్ బేస్ అండ్ 208 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, అందుకే ఎస్యూవీ అని అంటారు. ఫేస్ లిఫ్ట్ నుంచి మనకు డైమెన్షన్స్ లెంత్ 2 మీటర్ పెరిగింది, బ్రెత్ 7 మీటర్ పెరిగింది, హైట్ 14 మీటర్స్ అని పెరిగాయి. కంటిన్యూషన్ క్లాడింగ్స్ టు థిక్ వీల్ ఆర్చెస్ ఎస్యూవీ స్టాండ్స్తో పాటు న్యూ అలాయ్ వీల్ 5 స్పోక్ డిజైన్ గన్ మెటల్ గ్రే ఫినిష్, 16 inches అలాయ్ వీల్ విత్ ఏరో ఇంటెక్ డిజైన్స్ అనేవి చూడొచ్చు. అండ్ సెంటర్లో టాటా లోగో, బ్రిడ్స్టోన్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు మనకు. టూరాన్జా టైర్స్ ట్యూబ్లెస్ రేడియల్గా, సెక్షన్ వచ్చే వరకు 215 16 inches టాప్ మోడల్ టైర్స్ అనేవి ఉంటాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇండిపెండెంట్ లోవర్ విష్ బోన్ మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది చూడొచ్చు.
చూడొచ్చు. సో ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్స్ అనేవి టాటా నెక్సాన్లో అనేది సస్పెన్షన్ సంబంధించి లేవు. స్టిఫరీ సస్పెన్షన్ అండ్ హై స్పీడ్ స్టెబిలిటీ, హ్యాండ్లింగ్, డైనమిక్స్ అనేవి చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఈ సస్పెన్షన్. థిక్ వీల్ ఆర్చెస్, న్యూ ఫెండర్స్ పైన మనకు ఆస్టాక్ డార్క్ మస్కోటన్ ఫ్రంట్ ఫెండర్ బ్యాచింగ్, మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ ఏ పిల్లర్ మౌంటెడ్ చేయొచ్చు అండ్ అట్లస్ బ్లాక్ ఆఫ్ రూఫ్, సన్ రూఫ్ అండ్ గన్ మెటల్ గ్రే బ్లాక్ ఫినిష్ ఆఫ్ రూఫ్ రైల్స్, మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ బీ పిల్లర్, బెల్ట్ సరౌండింగ్ లైన్ ట్రీట్మెంట్ బాడీ కలర్ ఫేస్ లిఫ్టెడ్ నుంచి, అట్లస్ బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, పవర్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, ఎల్ఈడి బ్లింకర్స్ అండ్ ఆల్సో 360 కెమెరా, సైడ్ కెమెరాస్ అనేవి ఇన్సర్ట్ చేసి ఉన్నాయి చూడొచ్చు. అట్లస్ బ్లాక్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ డ్రైవర్ సైడ్ అయితే ఉంది. ఆల్ 4 doors బాడీ కలర్, 50 lakhs కార్స్ బ్యాచింగ్స్ ఆన్ ద పిల్లర్స్, డ్యూయల్ టోన్ మ్యాట్ బ్లాక్ టేప్ అండ్ గ్లాసీ ఫినిష్ ఆఫ్ సి పిల్లర్ మౌంటెడ్ చూడొచ్చు. కంటిన్యూషన్ సైడ్స్ నుంచి చూస్తే డోర్ మోల్డింగ్స్, బాడీ కలర్ ట్రీట్మెంట్, సైడ్ థిక్ క్లాడింగ్స్ తో ప్రొటెక్టివ్గా అయితే ఉంటాయి. 360 సైడ్ కెమెరాస్ ఆన్ ద ఓఆర్వీఎమ్స్ పైన అయితే చూడొచ్చు. రేర్ కూడా వీల్ ఆర్చెస్ కంటిన్యూషన్ డోర్ ట్రిమ్స్ ట్రీట్మెంట్, 5 spoke గన్ మెటల్ గ్రే మెషిన్ కట్ అలాయ్ వీల్స్ ఆఫ్ 16 inches వీల్స్ అనేవి ఇస్తారు టాటా లోగో సెంటర్లో. రేర్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఈవీ వెహికల్ అయితే 4 disc brakes ఆఫర్ అనేది చేస్తున్నారు. సేమ్ సెక్షన్ ఆఫ్ రేర్ వీల్. రేర్ మీకు సెమీ ఇండిపెండెంట్ ఓపెన్ ప్రొఫైల్ ట్విస్ట్ బీమ్ విత్ స్టెబిలైజేషన్ బార్స్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ అండ్ స్టెబిలైజేషన్ షాక్ అబ్జార్బర్స్ అనేవి మనకు రేర్ సస్పెన్షన్ నుంచి మీరు ఇక్కడ అయితే చూడొచ్చు క్లియర్గా. రియల్ ఎగ్జాస్ట్ కింద మీకు అండర్ రైట్ సైడ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హాకీ స్టిక్ స్టైల్ ఆఫ్ మనకు బెల్ట్ లైన్ ట్రిమ్ ట్రీట్మెంట్ ఫేస్ లిఫ్ట్ నుంచి చూడొచ్చు. రూఫ్ అండ్ టాప్ ఆఫ్ బాడీ కలర్ షాక్ ఫిన్ యాంటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ ప్రొఫైల్ కూడా అంత అట్రాక్టివ్ యాస్ట్రాక్ డార్క్ ఎడిషన్ నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ నుంచి ఉంటుంది. టాటా లోగో ఉన్న సెంటర్లో చూడొచ్చు. మనకు 3D ట్రీట్మెంట్గా రివర్స్ కెమెరా కిందనే ఉంటుంది. రివర్స్ లైట్తో పాటు కనెక్టర్ లైట్ బార్, సిగ్నేచర్ ఎక్స్ ఫ్యాక్టర్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, వెల్కమింగ్ అండ్ గుడ్ బై ఫంక్షన్తో పాటు ఆరో డిజైన్ ఆఫ్ ఆల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ విత్ సీక్వెన్షనల్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇందులోనే ప్రొవైడింగ్ చేస్తున్నారు. స్ప్లిట్ టైల్ ల్యాంప్స్ డిజైన్, బాడీ కలర్ అట్లస్ బ్లాక్ బంపర్స్, రిఫ్లెక్టర్స్, రివర్స్ లైట్ అండ్ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ బంపర్స్, నెంబర్ ప్లేట్ పొజిషనింగ్, పార్కింగ్ సెన్సర్స్ ఆఫర్ చేస్తున్నారు. బోత్ ద కార్నర్ అండ్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఎల్ఈడి నెంబర్ ప్లేట్ లైట్స్ వస్తాయి. కెమెరా రివర్స్ ఇక్కడ లేదు. టాటా లోగో కిందనే మీకు కెమెరా అనేది ఇస్తున్నారు. నెక్సాన్ డార్క్ క్రోమ్ థీమ్ ఆఫ్ లెటరింగ్ 3D ఫినిష్ బ్యాచింగ్ చూడొచ్చు. ఇక్కడ టైగర్ లోగో చూడొచ్చు డార్క్ థీమ్లో అండ్ స్పోర్టీ మ్యాట్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ మనకు స్పాయిలర్ ట్రీట్మెంట్ విత్ స్పాట్స్ కంటిన్యూషన్ అండ్ ఈ స్పాయిలర్ కిందనే హిడెన్ వైపర్ ఆఫర్ చేస్తున్నారు మనకు టాప్ మోడల్స్లో చూసాను. సో ఇది న్యూ ఎవల్యూషన్ డిజైన్ అని చెప్పాలి. సో ఇక్కడ మనకు రేర్ వైపర్ వచ్చేస్తుంది. నీట్లీగా అయితే ఉంది ఇప్పుడు విత్ వాషర్తో పాటు. ఆల్సో డిఫాగర్ కూడా వచ్చేసింది. సో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ లేదు, కనెక్టెడ్ లైట్ బారే స్టాప్ ల్యాంప్గా వర్క్ అవుతుంది. రండి ఒకసారి బూట్ స్పేస్ అనేది చూద్దాం. మా గాడ్ జస్ట్ తగులుతుంది అనుకున్నాను, మిస్ అయితే అయింది. కమింగ్ టు బూట్ స్పేస్ చూస్తే మనకు 382 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అంటే 2 big size సూట్ కేసెస్ ఆర్ 3 small size సూట్ కేసెస్ విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఈజీగా నెక్సాన్లో ఫస్ట్ నుంచి కూడా ఫిట్ అవుతాయి. సో ప్రాక్టికల్ బోర్డ్ ఉంటుంది విత్ 60 watt స్ప్లిట్ సీట్స్గా అయితే చూడొచ్చు. పార్సల్ డ్రైవ్ ఫ్యూచర్ కూడా వచ్చేస్తుంది. బూట్ క్యారింగ్ కెపాసిటీ ఇంక్రీజింగ్. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది స్టీల్ వీల్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్ 16 inches స్టీల్ వీల్, టూల్ అండ్ జాక్, ఎవ్రీథింగ్ ప్లేస్ చేసే టూల్ కిట్ అండ్ వార్నింగ్ ట్రయాంగులర్ ప్లేస్మెంట్ చూడొచ్చు. ఇక్కడ సైడ్ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ 3 kgs ఆఫ్ 2 hooks ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. లెఫ్ట్ సైడ్లో కూడా యాజ్ 3 kgs ఆఫ్ 2 hooks, టోటల్ 4 hooks ఉన్నాయి విత్ 12 volts పవర్ సాకెట్ ఉంది నెక్సాన్ బూట్లో విచ్ ఇస్ రియలీ కూల్. అండ్ ఎలోజిన్ బూట్ ల్యాంప్ అనేది ఒకటి ఆఫర్ చేస్తే ప్రస్తుతానికి ఆన్ అవ్వట్లేదు. ఇది ఓవరాల్గా ప్రాక్టికల్ బూట్, 60-40 స్ప్లిట్ సీట్స్, కార్గో స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, నీట్లీ ఇన్స్టాలేషన్, అప్రైట్ ఓపెనింగ్ టెయిల్ గేట్, బట్ మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. ఈ సెగ్మెంట్ వైజ్గా ఆబ్వియస్లీ ఇదే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. సో ఎల్ఈడి నెంబర్ ప్లేట్ లైట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్లాస్టిక్ ట్రిమ్ ట్రీట్మెంట్ అనేది ఇలాంటి సమయంలోనే మనకు వాల్కి టచ్ అవ్వకుండా పెయింట్ ప్రొటెక్షన్ అయితే హెల్ప్ అనేది అవుతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ ఇస్తారు. 44 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇది పెట్రోల్ కార్, దీంట్లో డీజిల్ తీసుకున్నప్పటికీ యాడ్ బ్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్స్టీరియర్ అండ్ ఆస్టాక్ డార్క్ ఇంటీరియర్. 4 exterior బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ ఆస్టాక్ డార్క్ ఎడిషన్ నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ కానీ ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్స్ అనేవి చూడొచ్చు విత్ బెనికీ క్యాలికో లెదర్ అబాలిస్టీ సీట్ కవర్స్ విత్ రేరో ప్యాటర్న్ ట్రీట్మెంట్గా ఆల్ బ్లాక్ థీమ్. బ్లాక్ లవర్స్కి ఇది ఒక ఫెస్టివల్ చెప్పాలి. వైడర్ డోర్స్ ఓపెనింగ్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా అండ్ డోర్ ప్యానల్స్ కూడా బ్లాక్ ఫినిష్, లెదర్ ఫినిష్ అంతా బ్లాక్ ట్రీట్మెంట్గా చూడొచ్చు. అండ్ ఆల్సో బ్లాక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, లాక్ సిస్టమ్, holders, high glossy piano finish, holders, handle and power windows, pocket storage spaces, 4 tweeters, 4 speakers, 1 subwoofer, JBL woofer is the top model కాబట్టి పాకెట్ స్టోరేజ్ స్పేసెస్గా చూడొచ్చు. సీట్స్ అనేవి న్యూ ప్రీమియం బెనికీ క్యాలికో లెదర్ అపాలిస్డ్ విత్ ట్రయారో ప్యాటర్న్ ఆన్ ద ఆస్టాక్ డార్క్ స్పెషల్ సీట్స్, 2 adjustable head rests. మనకి 60-40 స్ప్లిటెడ్ ఉన్నాయి. ఇక్కడ కంఫర్ట్ చూపిద్దాము.
కంఫర్ట్లో ఎప్పుడు కూడా నెక్సాన్ బీట్ చేయలేదు. బెస్ట్ అండర్ ద సపోర్ట్, బెస్ట్ డీసెంట్ నీ రూమ్ అని చూడొచ్చు. స్కూప్ డాట్ సీట్ మ్యాగజైన్ హోల్డర్స్ మిస్ అయ్యాయి, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్, ఎందుకంటే ఇక్కడ ఒక మ్యాజిక్ ఏంటంటే మనకు, సో ఇక్కడ చూస్తే మీకు కర్వీ రూఫ్ అనేది చూడొచ్చు. సో చాలా బాగా డిజైన్ చేశారు. ఇది హెడ్ రెస్ట్ ప్లెంటీ ఉంది, బ్లాక్ రూఫ్ లైనింగ్, బ్లాక్ హోల్డర్స్, బ్లాక్ హుక్స్, వాయిస్ అసిస్ట్ సన్ రూఫ్ ఆఫర్ చేస్తారు, మాన్యువల్లీ ఓపెనింగ్ మూన్ రూఫ్, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ అండ్ బ్లాక్ రూఫ్ లైనింగ్తో పాటు 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే ఉన్నాయి. సెంటర్ ప్యాసింజర్ హెడ్ రెస్ట్ మిస్ అయింది మనకు, అండ్ ఆస్ట్రాక్ డార్క్ థీమ్ కూడా మిస్ అయితే. సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంది, 3 కప్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు మనకు, అడ్జస్ట్మెంట్ అండ్ ఆల్సో 3 పాయింట్ సీట్ బెల్ట్ ఆర్ ప్యాసింజర్స్కి. ట్రయారో ప్యాటర్న్ ఫైనల్లీ ఇప్పుడు చూస్తున్నాం చాలా రోజుల తర్వాత టాటా కార్స్లో. ఐసోఫిక్ చేల్సీ స్మాల్ 3 ప్యాసింజర్ కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు నెక్సా కార్లో. అండ్ ఆల్సో ఇక్కడ మీకు రేర్ ఏసీ వెంట్స్ ఆఫర్ చేస్తున్నారు. కంఫర్ట్ కీ ఫీచర్స్లో యూఎస్బీ పోర్ట్, అల్ట్రా ఫాస్ట్ టైప్ సి సాకెట్ ఆఫర్ చేస్తున్నారు. హంప్ లైట్గా వచ్చింది. అండ్ ఆస్ట్రాక్ డార్క్ థీమ్ ఇంటీరియర్ డాష్ డిజైన్ ఆఫ్ నెక్సాన్ 2024 మోడల్ది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్, ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, హుక్స్ ఆఫర్ చేస్తున్నారు. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ టాప్ మోడల్ అయితే చూడొచ్చు. సో ఆస్ట్రాక్ డార్క్ ఎడిషన్లో బేస్ మోడల్ కూడా ఉంటుంది, అంటే ప్యూర్ అండ్ స్మార్ట్ వేరియంట్ తప్పితే మిగతా క్రియేటివ్ నుంచి ఆస్ట్రాక్ డార్క్ స్టార్ట్ అయింది. అప్రాక్సిమేట్లీ రిక్వెస్ట్ సార్ ఓన్లీ ఫ్రమ్ ద డ్రైవర్ సైడ్ అయితే ఉంది. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ థీమ్ చూస్తే మనకు ఇంటీరియర్ ఆల్ బ్లాక్ విత్ డాష్ ట్రిమ్తో పాటు ప్రీమియం బెనిక్కి క్యాల్కో వెంటిలేటర్ లేదా అపాలిస్టీ ఫ్రంట్ సీట్స్ ఆఫర్ స్పోర్టీగా అయితే ఉంటాయి. డోర్స్ నుంచి సేమ్ డిజైన్స్, కాకపోతే రిఫ్లెక్టెడ్ డోర్స్ ఓపెనింగ్తో పాటు ఫ్రంట్లో చేంజ్ ఏంటంటే మనకు కొత్తగా అంబ్రెల్లా హోల్డర్ అనేది, సో నెక్సాన్లో ఎప్పటి నుంచి చూసిన ఫ్రంట్ డోర్స్కి ఉంటుంది. విత్ వెంటిలేటెడ్ సీట్స్ ఫ్రంట్ రెండు కూడా ఉంటాయి మనకి ప్యాసింజర్ అండ్ డ్రైవర్కి. అండ్ మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ ప్యాసింజర్ సీట్ ఇస్తున్నారు, అంటే రియలీ కూల్ అని అర్థం. అవసరం అయితే లేదు బట్ ఇస్తున్నారు. అండ్ స్పోర్టీ వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు విత్ ఆస్ట్రాక్ డార్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఆన్ ది హెడ్ రెస్ట్ పైన అయితే చూడొచ్చు. చాలా బాగుంది థీమ్కి. బ్లాక్ ఇంటీరియర్స్ అండ్ ఎయిర్ బ్యాగ్ ఫ్రమ్ ద సీట్స్, స్పోర్టీ బకెట్ హగ్గీ సీట్స్. డాష్ నుంచి చూస్తే మనకు న్యూ డాష్ లేయర్డ్ అండ్ ఆల్సో స్ట్రైట్ లైన్స్ లీడింగ్ సఫిస్టికేటెడ్ ఫీల్ ఇస్తుంది మనకు 3 లేయర్గా. అండ్ లెదర్ ఫినిష్ విత్ డార్క్ బ్లూ స్టిచింగ్స్తో పాటు ఉంటుంది. ఇక్కడ ప్లాస్టిక్ డీసెంట్గా, ఎయిర్ బ్యాగ్ ఫ్రమ్ ద ప్యాసింజర్. అండ్ ఇక్కడ గ్లో బాక్స్ వచ్చే వరకు నాబ్ లివర్ అనేది సెంటర్లో ఉంటుంది. సో గ్లో బాక్స్ వచ్చే వరకు ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ స్పేస్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి, కంపార్ట్మెంట్, కూలింగ్ ఫంక్షన్తో పాటు ఉంటుంది మన గ్లో బాక్స్ చూస్తాను. సో లార్జ్ గ్లో బాక్స్ నెక్సాన్లో ఎప్పుడు కూడా ఉంటుంది. కప్ హోల్డర్స్ అండ్ పెన్ హోల్డర్, కార్డ్ హోల్డర్, స్టోరేజ్ స్పేసెస్ ఉన్నాయి. అండ్ ప్యాసింజర్ సైడ్ ఒక హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు వెజిటేబుల్స్ కానివ్వండి ఆర్ ఎల్స్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ టై చేయడానికి. సో 2 kg వరకు కెపాసిటీ అయితే ఉంటుంది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్లో 6 ఎయిర్ బ్యాగ్, ABS, central locking, child safety lock, anti-thief alarm, electronic brake force distribution, seat belt warning, door hazard warning, traction control, tire pressure monitor system, electronic stability control, engine immobilizer, anti-thief device, speed alert, speed sensing auto door lock, ISOFIX child mount, hill assist, impact sensing auto door lock, driver power window, anti-pinch provide చేస్తున్నారు. ADASలో ఒకే ఒకటి బ్లైండ్ స్పాట్ మానిటర్ ఆఫర్ చేస్తున్నారు. కాంపిటీషన్ చూసుకుంటే ఈ డార్క్ ఎడిషన్లో మనకు వెన్యూ ఎన్ లైన్, అలాగే బ్రీజా బ్లాక్ ఎడిషన్, సోనెట్ ఎక్స్ లైన్, XUV300 రెడ్ స్పెషల్ ఎడిషన్, కైగర్ బ్లాక్ ఎడిషన్ అండ్ ఆల్సో మనకు మ్యాగ్నెట్ బ్లాక్ ఎడిషన్ కూడా కన్సిడర్ అనేది చేయొచ్చు. ఒక ఫ్రంట్ డాష్ డిజైన్ ఆల్ బ్లాక్ థీమ్తో మనకు న్యూ బ్లాక్ స్టీరింగ్ వీల్తో ఆస్ట్రాక్ డార్క్ ఎడిషన్ నెక్సాన్లో ఉంటుంది. వైడర్ డోర్స్ ఓపెనింగ్ అనేది చూడొచ్చు. ఆల్ బ్లాక్ డోర్ ప్యానల్స్ ట్రిమ్ ట్రీట్మెంట్గా ఉంటాయి విత్ లెదర్ ఫినిష్ ఆఫ్ ప్యాడింగ్ అండ్ 4 పవర్ విండోస్, డ్రైవర్ వన్ టచ్ ఆటో, చైల్డ్ లాక్ సిస్టమ్, పియానో బ్లాక్ సరౌండింగ్ ఆఫ్ లైన్ ట్రిమ్ ట్రీట్మెంట్ హోల్డర్స్, బ్లాక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs కంట్రోల్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, డోర్ ఓపెనింగ్ రిఫ్లెక్టర్ లైట్స్. ఇక్కడ మీకు అంబ్రెల్లా హోల్డర్ ఇస్తారు, JBL స్పీకర్స్, ట్విటర్స్, సబ్ ఊఫర్ ఉంటుంది. ఇక్కడ మీకు డ్రైవర్ సైడ్ మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ సీట్, వెంటిలేటెడ్ 3 లెవెల్ ఆఫ్ సీట్స్ ఇస్తారు. సో క్యాల్కియో వెంటిలేషన్, లెదర్ అపాలిస్టీ, బ్లూ స్టిచింగ్స్ మనకు ఫ్రంట్ సీట్స్ విత్ ట్రయారో ప్యాటర్న్గా చూడొచ్చు. ఆస్ట్రాక్ డార్క్ ఎంబ్రాయిడింగ్ ఆన్ ద హెడ్ రెస్ట్ ఫ్రంట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ డాష్ ఎక్స్టెన్స్టెడ్ AC వెంట్స్ డిజైన్ అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 పెడల్స్ ఉన్నాయి. ఇది మాన్యువల్, ఇందులో ఆటోమేటిక్ కూడా చూస్ చేసుకోవచ్చు డార్క్లో. ఇక్కడ మీకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ వచ్చేస్తుంది కాబట్టి మాన్యువల్కి అవసరం లేదు బేస్ మోడల్స్ లాగా. 2 లోపల కూర్చొని మిగతా కవర్ చేద్దాం. ఎలక్ట్రిక్ పవర్ అడ్జస్టబుల్ బటన్స్ అయితే మనకు ఏ పిల్లర్ మౌంటెడ్ ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నారు, ఇంతకుముందు చెప్పాను. సో ఇది ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్. ఇంకా న్యూ టెక్ కనెక్ట్ ఫీచర్స్ ఏముంటాయి, కీ ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ లేయర్ డాష్ డిజైన్ చూడండి. ఫస్ట్ మనం వెహికల్ స్టార్ట్ చేయాలంటే పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ ఉంటుంది హ్యాంగ్ అయ్యి. సో వన్స్ మనం ప్రెస్ చేయగానే సో టాటా లోగో ఇలిమినేట్ అవుతుంది మనకు స్టీరింగ్ వీల్ నుంచి చూడొచ్చు. సో చాలా బాగుంది న్యూ స్టీరింగ్ వీల్ 2 స్పోక్లే.
సో మనకు బోత్ ద స్క్రీన్స్ 10.24 ఇంచ్ ఆఫర్ అనేది చేస్తున్నారు, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే అండ్ ఆల్సో మనకు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్లో విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే అయితే ఉంటుంది. ఫస్ట్ మీ కెమెరా రిజల్యూషన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూ కెమెరాని ఇంత క్లారిటీగా ఉంది చూడండి. ఎవ్రీ కెమెరా అనేది చాలా బాగా డిజైన్ చేశారు, క్వాలిటీ అయితే టాప్ నాచ్గా అయితే ఉంది. 2D కెమెరాస్ అండ్ 3D సరౌండ్ వ్యూ కెమెరాస్ కూడా గ్రాఫిక్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి నాకైతే. సో సిల్వర్ కార్ నెక్సాన్ అయితే ఒకటే కార్ వస్తుంది, ఏది హ్యాష్ట్యాగ్ డార్క్ తీసుకున్నా ఏ కలర్ తీసుకున్నా. బట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫేస్ లిఫ్ట్ అప్డేట్ ఆఫ్ నెక్సాన్ది మన గ్రాఫిక్స్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ మీకు బ్యాక్ వచ్చేసిన తర్వాత రెస్టాల్ షార్ట్ కట్ వేజెస్ AQI ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ వేజెస్ యాడ్ చేసుకోవచ్చు సపరేట్గా మీరు. అండ్ క్లైమేట్ కంట్రోల్, సీట్ సంబంధించి రేడియో ఎవ్రీథింగ్ ఇక్కడ అయితే ఉంటుంది. ఆల్సో ఇందులో మీకు సో అమెజాన్, అలెక్సా, టాటా వాయిస్ అసిస్ట్, 200 వాయిస్ కమాండ్స్ ఇన్ 6 లాంగ్వేజెస్లో ఉంటాయి. AQI, క్లైమేట్ అండ్ ఆల్సో మీకు ఇక్కడ రేడియో, మ్యూజిక్ అండ్ క్విక్ సెట్టింగ్స్. సో AQI అయితే ప్రజెంట్ రావట్లేదు. సో నెక్స్ట్ మన కిందికి వెళ్ళినట్టయితే జనరల్ సెట్టింగ్స్ అండ్ నావిగేషన్ ఇన్బిల్డ్గానే ఉంటుంది. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే జనరల్లీ మనకు సో కామన్లీ ఆడియో కనెక్టివిటీ, డ్రైవ్ అసిస్ట్ అండ్ HMI.lil, వాయిస్ అసిస్ట్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకు వీడియో ప్లేయర్ అండ్ వాయిస్ అసిస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో టచ్ రెస్పాన్స్ కానివ్వండి, ఫీల్ అనేది చాలా బాగుంది. బ్లూటూత్, 2D ఆడియో, రేడియో ఎవ్రీథింగ్ ఉంటాయి. పైన షార్ట్ కట్ వేజెస్ చూడొచ్చు, వైఫై, సరౌండ్ వ్యూ కెమెరా, నోటిఫికేషన్ విత్ బ్రైట్నెస్ అండ్ షార్ట్ కట్ సెట్టింగ్స్ అన్ని కూడా పైనుంచి మళ్ళీ మీరు యాడ్ ఆన్ అనేది చేసుకోవచ్చు. సో చాలా బాగుంది స్క్రీన్ అప్డేట్స్ అనేది నాకు నెక్సాన్ ఫేస్ లిఫ్ట్లో. నెక్స్ట్ కంటిన్యూషన్ 10.24 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ నావిగేషన్ డిస్ప్లే వస్తుంది. ఫస్ట్ ఆన్ చేయగానే సో ఇలా మీకు టాటా మోటార్స్తో వెల్కమ్ అనేది చెప్తుంది. IRA కనెక్టివిటీ అనేది చూడొచ్చు, న్యూ అప్డేటెడ్ విత్ ఫుల్స్ 5 ఆఫర్, టాకో అండ్ స్పీడో విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ వెల్కమ్ చెప్తుంది. ఫస్ట్ వెహికల్ ఆన్ చేసిన తర్వాత సెంటర్లో స్పీడో, టాకో, RPM, డిస్టెన్స్ టు ఎంటీ, లెఫ్ట్ సైడ్ వెహికల్ ఇన్ఫర్మేషన్, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, వెహికల్ ఇన్ఫో, పవర్ అండ్ టార్క్, సర్వీస్ రిమైండర్స్, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్ ఇన్బిల్డ్, కంపాస్ అండ్ మీడియా, రేడియో. నెక్స్ట్ మీకు నోటిఫికేషన్. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే సెట్టింగ్స్లో డయల్ వ్యూస్, సెకండరీ ఏరియా ఇన్ఫో అండ్ మెన్యూ అండ్ నెక్స్ట్ ఇవన్నీ సర్వీస్ రిమైండర్స్, అబౌట్, బ్యాక్ అయితే టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్లో ట్రిప్ ఇన్ఫో, ట్రిప్ A, ట్రిప్ B అండ్ ఆల్సో మనకు సో ఇవన్నీ కూడా క్లియర్. కంటిన్యూషన్ విత్ సెంటర్ కన్సోల్, 2 హారిజాంటల్ AC వెంట్, బ్లాక్ సెంటర్ కన్సోల్ ట్రీట్మెంట్గా ఇవ్వచ్చు. ఇక్కడ మీకు సో నెక్స్ట్ జనరేషన్ Cap-K2 టచ్ ప్యానల్, HIVC కంట్రోల్, AC కంట్రోల్స్, హజర్ లైట్ స్విచ్. ఇక్కడ మీకు 12 వాట్స్ పవర్ సాకెట్ అండ్ USB పోర్ట్, అల్ట్రా ఫాస్ట్ Type-C సాకెట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, న్యూ గేర్ లిఫ్ట్ ఫ్రమ్ ద ఫేస్ లిఫ్ట్ నుంచి చూడొచ్చు. ఆటోమేటిక్ ఇంకా స్టైలిష్గా ఉంటుంది. 3 డ్రైవ్ మోడ్స్, ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్స్ ఇస్తారు. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ సెంటర్ కన్సోల్లో, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, బ్లాక్ టిప్, లెదర్ ఫినిష్ సెంటర్ ఆర్మ్రెస్ట్, బ్లూ స్టిచింగ్స్తో పాటు డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఆఫ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ వితౌట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. ఇంకా స్టీరింగ్ వీల్ వచ్చే వరకు ఫేస్ లిఫ్ట్ నుంచి న్యూ 2 స్పోక్ స్టీరింగ్ వీల్, టాటా లోగో ఇలిమినేషన్తో పాటు బ్లాక్ స్టీరింగ్ వీల్ ట్రీట్మెంట్గా చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ డార్క్ క్రోమ్ థీమ్తో, ఎయిర్ బ్యాగ్, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్తో పాటు ఇన్స్ట్రుమెంట్ క్లోజ్ బ్రౌజింగ్ బటన్స్ ఇస్తున్నారు. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ గురించి మాడితే ఓన్లీ టిల్టెడ్ మాత్రమే ఉంది, రీచ్ అనేది లేదు. సో ఓన్లీ హైట్ అడ్జస్ట్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు, రీచ్ అనేది లేదు. లెదర్ యాప్ స్టీరింగ్ వీల్, ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, లివర్స్ అనేవి చూడొచ్చు, ప్లెయిన్ డాష్ డిజైన్, ఆటో డిమ్మింగ్, IRVM కూడా మనకు డార్క్ ఎడిషన్ ఆఫ్ నెక్సాన్ థీమ్లో అయితే వచ్చేస్తుంది. మనకి చూడొచ్చు ఇక్కడ LED డోర్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు, SOS ఎమర్జెన్సీ అండ్ సన్ రూఫ్ కంట్రోల్స్, కాల్ మీ బటన్స్ అండ్ బ్లూటూత్ స్పీకర్ మైక్స్. సన్ రూఫ్ వచ్చే వరకు వాయిస్ అసిస్ట్ సన్ రూఫ్ డీసెంట్గా ఉంటుంది. మాన్యువల్ ఓపెనింగ్ క్లోజ్ ఆఫ్ మూన్ రూఫ్, డీసెంట్ సన్ రూఫ్ ఉంది. ఇక్కడ సైడ్ మనకు సన్ వైజర్లో వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్, ఇక్కడ సైడ్ వితౌట్ వ్యానిటరీ మిర్రర్ విత్ టికెట్ హోల్డర్ ఆఫర్ చేస్తున్నారు. విత్ డ్రైవర్ సైడ్ వితౌట్ హోల్డర్ చూడొచ్చు. ఇది ఓవరాల్గా కాస్మెటిక్ చేంజెస్ ఆఫ్ హ్యాష్ట్యాగ్ డార్క్ ఆఫ్ నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ నుంచి. సో ప్రాపర్ డార్క్ థీమ్ ఆఫ్ బ్లాక్ లవర్స్కి అయితే ఇది ఒక ప్లస్. రండి ఇంకా బయటకు వెళ్ళిపోయి ఇంజన్స్ గురించి మాట్లాడదాం. సో హ్యాష్ట్యాగ్ డార్క్ నెక్సాన్లో ఫేస్ లిఫ్ట్ మనకు 2 ఇంజన్ ఆప్షన్స్, పెట్రోల్ అండ్ డీజిల్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడ. ఫిట్ అండ్ ఫినిష్ ఎందుకో కొంచెం తగ్గినట్టుగా ఉంది ఈ డార్క్ ఎడిషన్లో, ఆల్స్ ఈ వెహికల్లో అలా అనిపిస్తుంది. ఫస్ట్ డీజిల్ మాట్లాడేస్తే 1.5 లీటర్ డీజిల్ టర్బో చార్జర్, రివర్ట్రాన్, 1497cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 4 సిలిండర్స్, 16 వాల్వ్స్, 113 bhp పవర్, 260 Nm ఆఫ్ టార్క్ విత్ 6-speed మాన్యువల్, 6-speed ఆటోమేటిక్, ఫ్రంట్ వీల్ డ్రైవ్. సో హుడ్ మాత్రం చాలా హెవీగా ఉంది, ఇలా పంచ్తో మాత్రమే మోస్తాను నేను, అంత హెవీగా ఉంది. డీజిల్ మైలేజ్ 24 అంటారు, బట్ రియల్ వల్ల 19 ఇస్తుంది. BS6 అప్డేటెడ్ ఫేస్ 2, 180 టాప్ స్పీడ్. ఇది పెట్రోల్ ఇంజన్ మీరు చూస్తుంది. 1.2 లీటర్ టర్బో చార్జర్ రివర్ట్రాన్, 199cc డిస్ప్లేస్మెంట్, 3 సిలిండర్స్, ఇన్లైన్ వస్తుంది మనకు, 12 వాల్వ్స్,
టర్బో చార్జర్ 118 bhp పవర్ 170 Nm ఆఫ్ టార్ V6 స్పీడ్ మాన్యువల్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ఏదైనా చూస్ చేసుకోండి. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంది. మైలేజ్ 17 అంటారు, రియల్ వరల్డ్లో 14 to 15 ఇస్తుంది. BS6 ఫేస్ ఇంజన్, టాప్ స్పీడ్ 180 వరకు కూడా వెళ్తుంది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. ఎకో, నార్మల్, స్పోర్ట్ మనకు పెట్రోల్ ఆర్ డీజిల్ చూస్ చేసుకున్నాం. పెట్రోల్ మాన్యువల్లో కూడా మనకు 3 డ్రైవ్ మోడ్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు. సో వైర్స్ కొంచెం బిట్ ఎక్స్పోజ్ అవుతుంటే పెట్రోల్ కాబట్టి నీట్లీ ఇన్స్టలేషన్ ఉంది. హుడ్ మాత్రం చాలా హెవీగా అనిపిస్తుంది నాకైతే. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా రివ్యూ ఆఫ్ 2024 టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ డార్క్ ఎడిషన్ ఒక ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఇన్ రివ్యూ టాప్ మోడల్. నెక్స్ట్ మన ఛానల్లో నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ రివ్యూ కూడా వస్తుంది. స్టేట్ ట్యూన్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. అక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. అండ్ జాస్పర్ టాటా మోటార్స్ సికింద్రాబాద్ బ్రాంచ్ని విజిట్ చేయండి. మన ఛానల్ నుంచి సూన్ డెలివరీ, స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్, యాక్సెసరీస్ పైన అయితే ప్రొవైడ్ చేపిస్తాను. అలాగే బుకింగ్స్ కోసం అండ్ ఆల్సో టెస్ట్ రైడ్ కోసం కూడా మీ స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లల రైడ్తో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.